ఇటీవల కాలంలో డబ్బు దాచుకునే విషయంలో ఇండియన్స్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం మాత్రమే సేఫ్ గా భావించేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ విధానంలో మార్పు కనిపిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం చాలా మంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎఫ్డీల కంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ రాబడి వస్తుందని నమ్ముతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం 2021 వరకు ఇండియన్స్ దాచుకున్న డబ్బులో 47.6% బ్యాంకు డిపాజిట్లలో ఉండేది. కానీ 2023 వచ్చేసరికి ఆ నెంబర్ 45.2%కి పడిపోయింది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో 2021లో 7.6% ఉన్న పెట్టుబడులు ఇప్పుడు 2023లో 8.4%కి చేరుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ పై అవగాహన రావటంతో జనం మోస పద్ధతిలో కాకుండా కొత్త దారుల్లో డబ్బు సంపాదించడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. తక్కువ రిస్కుతో ఎక్కువ లాభం పొందాలనే ఆలోచనతోనే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్లో హై రిటర్న్స్ వస్తాయని ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని పథకాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఇలా ఈ ఏడాది 2024లో ఇన్వెస్టర్లను కొన్ని ఫండ్స్ నిండా ముంచేశాయి. 2024లో మొత్తం 425 మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉండగా అందులో 34 స్కీమ్స్ నెగిటివ్ రిటర్న్లు అందించాయి. సగటున 20% మేర పెట్టుబడులు నష్టపోవాల్సి వచ్చింది. ఆ పాపులర్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. అత్యధికంగా నష్టపోయిన ఈక్విటీ స్కీమ్ గా క్వాంట్ PSU ఫండ్ నిలిచింది. ఈ ఫండ్ లో సిప్ ద్వారా నెల నెలా పెట్టుబడి పెట్టిన వారికి 20.28% మేర నష్టాలు వచ్చాయి. వివరంగా చెప్పాలి అంటే జనవరి 1, 2024 నుంచి ఈ స్కీమ్ లో నెలకు 10,000 రూపాయలతో మీరు SIP ప్రారంభించారు అనుకుంటే ఇప్పుడు ఆ విలువ 90,763 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత క్వాంట్ ఇయర్లెస్ ట్యాక్స్ సేవర్స్ ఫండ్ 11.88% నష్టపోయింది. ఈ ఫండ్ లో మీరు 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,12,469 రూపాయలుగా మాత్రమే ఉంటుంది. ఇక లిస్ట్ లో ఆ తర్వాత ఆదిత్య బిర్లా SLPSU ఈక్విటీ ఫండ్ ఉంది. ఈ ఫండ్ 11.13% నష్టపోయింది. జనవరి 1, 2024 నుంచి నెలకు 10,000 రూపాయలు జమ చేస్తూ మీరు వచ్చినట్టయితే ఆ విలువ ఇప్పుడు 1,12,955 రూపాయలు మాత్రంగానే ఉంటుంది. ఇలా అనేక ఫండ్స్ నష్టాలు తెచ్చిపెట్టాయి. క్వాంట్ కన్సెప్షన్ ఫండ్ 2024లో ఇప్పటి వరకు 9.66% నష్టాలు మిగిల్చింది. క్వాంటమెంటల్ ఫండ్ 9.61% మేర నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. క్వాంట్ ఫ్లెక్సీ క్యాంప్ ఫండ్ 8.36% మేర నష్టపోయింది. క్వాంట్ PFSI ఫండ్ 7.72% మేర నష్టాలు మిగిల్చింది. క్వాంట్ యాక్టివ్ ఫండ్ ఈ ఏడాదిలో 7.43% నష్టపోయింది. క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ 6.39% మేర తగ్గింది. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 5.44% పడిపోయింది. క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 4.54% మేర తగ్గింది. UTI ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఫండ్ 4.05% నష్టపోయింది. క్వాంట్ లార్జ్ క్యాంప్ ఫండ్ 3.74% నష్టాలు మిగిల్చింది. క్వాంట్ మొమెంటం ఫండ్ 3.35% నష్టపోయింది. ఇక SBI ఈక్విటీ మినిమం వేరియన్స్ ఫండ్ 3.06% నష్టాలు ఇచ్చింది. HDFC MNST ఫండ్ 1.51% మేర పడిపోయింది. టౌరస్ మిడ్ క్యాప్ ఫండ్ 1.45% నష్టాలు ఇచ్చింది. ICICI ప్రుడెన్షియల్ PSU ఈక్విటీ ఫండ్ 0.86% మేర పడిపోయింది. SBI PSU ఫండ్ 0.67% తగ్గింది. క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 0.66% నష్టాలు ఇచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ నష్టాలను మిగిలిస్తే 2024లో సుమారు 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ SIP పెట్టుబడులు పెట్టిన వారికి 40%కి పైగా రిటర్న్స్ అందించాయి. ఇలా 150కి పైగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 20%కి పైగా రిటర్న్స్ అందించాయి. ఈ ఏడాది కాలంలో ఇన్వెస్టర్లు 268 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ పెట్టుబడులు పెట్టారు. మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్ లో 4 టాప్ స్కీమ్స్ ఇందులో చోటు దక్కించుకున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 60.78%, మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 54.72% రిటర్న్స్ అందించాయి. మోతీలాల్ ఓస్వాల్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ 49.23%, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 48.72% రిటర్న్స్ ఇచ్చాయి. ఇన్వెస్టర్లకు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 46.44% రిటర్న్స్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాంప్ ఫండ్ లో పెట్టుబడులపై 45.99% రిటర్న్స్ వచ్చాయి.
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ లో 3 స్కీమ్స్ మంచి రిటర్న్స్ అందించాయి. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 45.06%, ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 42.29%, ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్ 40.88% రిటర్న్స్ ఇచ్చాయి. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ 40.03% రిటర్న్స్ అందించింది. మరో 258 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ -0.98% నుంచి 39.84% మధ్య రిటర్న్స్ అందించాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లో హై టర్న్స్ ఎలా వస్తాయో నష్టాలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి మీరు ఏ ఫండ్ లో అయినా ఎస్ఐపి చేయాలి అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ పై పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా నచ్చిన ఫండ్ లో పెడదాం, ఫ్రెండ్స్ పెడుతున్నారని అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే ప్రతి ఫండ్ పై అవగాహనతో వ్యవహరించండి. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు.